నమస్కారం ఫ్రెండ్స్. ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్ మన తెలంగాణ గురించి ఏం చెప్తుంది? ఒక్కసారి మీరు అంటే ఓపెన్ మైండ్తో ఆలోచించండి. ఢిల్లీ రిజల్ట్ ఏం చెప్తుంది? ఏపీలో జగన్ ఓటమి ఏం చెప్తుంది? ఈ రెండు ఓటములు మన తెలంగాణ గురించి చెప్పగానే ఏం చెప్తున్నాయి? మీకేమనిపిస్తుంది? ఈ ఢిల్లీ ఎలక్షన్స్, ఏపీ ఎలక్షన్స్ ఏం చెప్తున్నాయంటే, ఉచిత పథకాలకు ఆశపడితే రేపు పూటకూళ్ళకు కూడా డబ్బులు మిగలవు. ప్రభుత్వం సంక్షేమం కోసం పుట్టలేదు, ప్రభుత్వం పాలన కోసం పుట్టింది అని ఢిల్లీలో వెలువడిన రిజల్ట్స్ స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ రెండు రిజల్ట్స్ తెలంగాణ ఓటర్స్ పై ఏలు చూపిస్తున్నాయి. ఉచిత పథకాలపై లొంగుబాటుకు ఏమాత్రం సంకోచించని రాష్ట్రంగా, ఏకైక రాష్ట్రంగా తెలంగాణ మిగిలిపోతుంది. నేను నిన్న తెలంగాణ అభివృద్ధి సాంస్కృతిక పరంగా, భాషాపరంగా అది పలసబడితే ఒక రాష్ట్రం అభివృద్ధి ఎందుకు చెందదు అని నేను మీ అందరికీ ఒక కోణం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినా కానీ చాలా మందికి నచ్చలేదు. అంటే అంత సూక్ష్మమైన విషయం మీకు అర్థం కాదనుకోండి, అది మాట వేరే. తెలంగాణ దేశంలో ఉచితాలకు అలవాటు పడి కక్కుర్తి పడే ఓటర్ల మెజారిటీ తెలంగాణలో ఉంది అని ఈ ఢిల్లీ ఎలక్షన్స్, ఏపీ ఎలక్షన్స్ మనకు క్లియర్గా తెలియజేస్తున్నాయి. మహారాష్ట్ర పాలిటిక్స్ గజిబిజిగా ఉంది కనుక బీజేపీ అక్కడ గట్టెక్కింది. మరి అసలు ఈ తెలంగాణకు, ఏపీకి అభివృద్ధి పరంగా ఏ విషయాలు అడ్డకట్ట వేస్తున్నాయి, అడ్డుపడుతున్నాయి? మీరు ఆశ్చర్యపోతుండొచ్చు. రాజకీయంగా ఒక అధ్యాయం ముగియకపోతే లేదా చాప్టర్ క్లోజ్ కాకపోతే ఆ పాత సర్కారు యొక్క ఛాయలు, పాత ప్రభుత్వాన్ని అభిమానించే అభిమానులు కొత్త ప్రభుత్వాన్ని ఎప్పుడు టెన్షన్లో ఉంచుతారు. రాష్ట్రం నాశనమైన మన కడుపు నిండుతుంది, మన జేబులు నిండుతున్నాయని ఎప్పుడు ప్రజలు విశ్వసిస్తారో అలాంటి రాష్ట్రాలు బాగుపడ్డ దాఖలాలు లేవు. ప్రతి తెలంగాణ వాసి ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్ని ఆషామాషిగా చూడకండి. అన్నీ ఉచితం, అన్నీ ఉచితం, అన్నీ ఉచితం అని కేజ్రీవాల్ గొంతు చించుకొని లాజిక్ లేకుండా ఢిల్లీ సంకలు ఉంది కదా అని దాని ట్యాక్స్ డబ్బులపై ఆశపడి ప్రతి ఒక్కటి ఉచితంగా ఇస్తామన్నా
అక్కడ ప్రజలు 10 ఏళ్ల తర్వాతన్నా మేలుకొని కేజ్రీవాల్ దిశ మార్చేసే రిజల్ట్ మనం చూస్తున్నాం. ఢిల్లీ ప్రజానికం చాలా కాంప్లికేటెడ్ మిక్స్ ఉంది. అంటే హైదరాబాద్ ప్రజానికానికన్నా ఒక 5 రెట్లు అక్కడ నేటివ్ పాపులేషన్, వలస వచ్చిన పాపులేషన్, వివిధ రాష్ట్రాలకు చెందిన మిక్స్డ్ పాపులేషన్, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ కల్చర్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. అది కాకుండా ముస్లిం పాపులేషన్. సరే, ఢిల్లీ ఎలక్షన్స్ చూసినాక బీజేపీ ఆ తరహా పర్ఫార్మెన్స్ మనం హైదరాబాద్లో ఇవ్వచ్చు అనుకుంటే చాలా పొరపాటుకు గురవుతున్నారు. ఢిల్లీ ముస్లిం ఓటర్స్ వేరే, హైదరాబాద్ ముస్లిం ఓటర్స్ వేరే. బండి సంజయ్ లేదా బీజేపీ ఢిల్లీని హైదరాబాద్ని ఒకే ప్లాట్ఫామ్పై వేసి మురిసిపోతే భంగపాటుకు లోనవుతారు. తెలంగాణలో జరిగే యుద్ధం ఉచితాల యుద్ధం. కొట్లాట కూడా ఉచితాల మీదనే కొట్లాట. భేదాభిప్రాయాలు కూడా ఉచితం మీదే. కన్నది తల్లి తండ్రి అయినా పెంచవలసిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నట్టు తెలంగాణలో సిచ్యువేషన్ ఉంది. సిగ్గుమాలిన జనం కాబట్టి వాళ్లకు ఎలాంటి మార్పులతో కూడిన సజెషన్స్ ఇచ్చినా ఆ జంగ్లీ బతుకులు మారవు. పార్టీలు వేసే ఎండిపోయిన రొట్టె ముక్కల కోసం తాపత్రయపడ్డ జనాలు మన దేశంలో, మన రాష్ట్రంలోనే మాత్రమే మిగిలిపోయారంటే అసహ్యమేస్తుంది. ఫస్ట్ టైం నాకు తెలంగాణలో పుట్టినందుకు అసహ్యమేస్తుంది. ఎక్కడ ఫ్యాక్టరీ పెడితే అక్కడ ధర్నాలు చేయడం. ఎథనాల్ ఫ్యాక్టరీ అనేది ఒక కెమికల్ ఫ్యాక్టరీ కన్నా ఘోరమైన ఫ్యాక్టరీగా అనుకొని బుద్ధి జ్ఞానం లేని జనాలు ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం దానికి లొంగి ఓట్లు ఎక్కడ ఊడిపోతాయోనా అని కాంప్రమైజ్ కావడం ఈ దరిద్రపు కొట్టు ప్రభుత్వాలకే చెల్లింది. కేసీఆర్ నియంత అయితే ఆ నియంతకు విరుగుడు లొంగుబాటు కాదు అని కాంగ్రెస్ తెలుసుకోవాలి, రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. ఫస్ట్ ప్రాబ్లం రేవంత్ రెడ్డితో ఏమంటే ఆయన సీఎం కుర్చీలో కూర్చోడానికి ఎవరితోనైనా మంతనాలు జరిపే వ్యక్తిత్వం. ఈజ్ నాట్ ఏ స్టేబుల్ సాలిడ్ లీడర్ who wants to really work for the people of Telangana. ఆయన ఒక అంటే అప్పటిదప్పుడు అడ్జస్ట్ చేసి అన్ని పనులు సరిదిద్దే ఒక వ్యక్తిగా సీఎంగా ఈ పదవిలో ఉన్నాడు. ఆయన ఎవరు ఫుల్ ఫ్లెడ్జ్ తెలంగాణ సీఎం అనుకోవట్లేదు. ఆయన ఏదో మిషన్ మీద వచ్చాడు, ఈ కాంగ్రెస్ వాళ్ళనంతా ఒక తాటిపై నిలబెట్టి ఏదో సర్దుబాటు చేస్తున్నాడు అనుకుంటున్నారు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా అద్భుతమైన పనులు చేస్తున్నాడని ఎవరు అనుకుంటలేరు. ఇది రేవంత్ రెడ్డి గమనించాలి. పిచ్చి పోకడలు, పిచ్చి అనాలిసిస్లు, అతి తెలివితేటలు ప్రదర్శిస్తే ఇప్పుడు ఢిల్లీలో ఎలక్షన్స్ ఎట్లా రిజల్ట్స్ వచ్చినాయి అలాంటి ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి. కర్మజాలి బీజేపీ సహకారంతో బీఆర్ఎస్ పవర్లో వస్తుంది. బీఆర్ఎస్ పవర్లో వస్తే మళ్ళీ కథ మొదటికి వస్తుంది.
తెలంగాణ కర్మ అనుకోండి. అది కర్మలో అలా ఉన్నప్పుడు విధిరాతను ఎవరూ మార్చలేరు. అయితే ఈ పొలిటికల్ సినారియో పక్కన పెడితే నా ప్రకారం వచ్చే 3-4 ఇయర్స్ వరకు ఆంధ్రప్రదేశ్ ఒక 20% అభివృద్ధిలో ముందుంటే తెలంగాణ ఒక 30-40% అభివృద్ధి పరంగా జారిపోతుంది. ఈ ఇరు రాష్ట్రాల్లో పొలిటికల్గా తీవ్రమైన అభ్యంతరకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అది ఎవరు గమనిస్తలేరు. ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా మోదీ తన వైఖరి మార్చుకొని ఆ మిగిలి ఉన్న జగన్ సమర్థకులు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యే ఎంపీలను సరైన సమయంలో లొంగదీసుకొని జగన్ని లీగల్గా యాక్షన్ తీసుకొని ఆయనను ఎక్కడ ఉంచాలనో అక్కడ ఉంచితే కానీ ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా అభివృద్ధికి ఆస్కారం లేదు. చంద్రబాబు నాయుడు వెనకడుగు వేస్తున్నాడు అంటే జగన్ 2 అడుగులు ముందు వేస్తున్నాడు అని అర్థం. చంద్రబాబు నాయుడు ఒక పాలసీని వెనక్కి తీసుకుంటున్నాడు. వివిధ కారణాలతో వెనక్కి తీసుకున్నా అది జగన్కి బలపరిచే విషయమే కానీ చంద్రబాబు నాయుడుని పాపము అయ్యో పాపం అనుకునే స్థితి ఇప్పుడు చంద్రబాబు నాయుడుది లేదు. కావున విమర్శించడానికి జగన్ బయట ఉండొద్దు. జగన్ బయట ఉంటే మీరేసే ప్రతి తప్పటడుగు, ప్రతి వెనుకడుగు జగన్కి ఆయుధంగా మారి ఆయన బయట ఉండేంత వరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఒక 20% పెరుగుతుంది కానీ ఒక 60% గ్రోత్ అచీవ్ చేయలేదు. ఎప్పుడు ఆ ఊగిసలాడుతున్న ఖడ్గము జగన్ మళ్ళీ వస్తే అనే ప్రశ్న లేవనెత్తుతూ ఉంటుంది. దీనికి పరిష్కారం లీగల్గా జగన్కి పడవలసిన శిక్ష పడి ఆయన లోపలుంటే కానీ బీజేపీ ఈ బ్యాక్ అండ్ పాలిటిక్స్ అంటే టీడీపీ ప్రభుత్వాన్ని కలుపుకుపోయినా జగన్ని వెనకేసుకోరావడం ఇది రుచించని పాలిటిక్స్. అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఉండే వరకు ఏపీ డెవలప్ కాదు. నేను గత 2 నెలలుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే 6 నెలల క్రితం ఉన్న ఏపీ ప్రభుత్వం యొక్క ఇమేజ్ ఇప్పుడు లేదు. అంటే ర్యాపిడ్గా డెవలప్మెంట్ అవుతున్నాయి పరిణామాలు. నేనేం చెప్తున్నా అంటే చంద్రబాబు నాయుడు ఒక వైఖరి తీసుకొని అభివృద్ధి అన్నది చూపియాలి. సంక్షేమంకి కత్తెర పెడితే అభివృద్ధి చూపియాలి. రాజకీయంగా బలపడాలి అంటే మీ మినిస్టర్స్, ఎమ్మెల్సీ సంఖ్య పెంచుకుంటే కాదు. జగన్ అనే వ్యక్తికి ఒక పరిష్కారం చూపియాలి స్టేట్కి. జగన్ అనే వ్యక్తి బయట ఉంటే మీరు చేయగలిగింది ఎంత చేసినా మీపై విమర్శలు వస్తాయి. మీరెప్పుడు ఈ ఊగిసలాడుతూ అంటే తేలి ఆడుతూ ఉంటారు కానీ పర్ఫెక్ట్గా స్విమ్మింగ్ చేసి పర్ఫెక్ట్గా మీ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేయలేరు. జగన్ చేపట్టిన అభివృద్ధి లేదా సంక్షేమ కార్యక్రమాలను మీరు రద్దు చేస్తే ఆ రద్దుకు అంటే దానికి ఒక పరిష్కారంగా
అభివృద్ధి లేదా సంక్షేమం ఒక కార్యక్రమం మీ టైపు కార్యక్రమం ఏదన్నా ఇంట్రడ్యూస్ చేయాలి కానీ రద్దు చేసుకొని డబ్బులు లేవు అంటే మళ్ళా పాతకి చింతకాయ పచ్చడి మళ్ళీ నూరినట్టే ఉంటుంది. పోయినసారి బీజేపీ సహకరిస్తలేదు, ఫండ్స్ లేవు అన్న కారణంగానే చంద్రబాబు నాయుడు ఇంటికి పంపించారు. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ కావద్దు అంటే అపోజిషన్ ఉండొద్దు. అపోజిషన్ అంటే జగన్మోహన్ రెడ్డి బయట ఉండే వరకు మీకు అభివృద్ధికి కిలోమీటర్ల ఫాస్ట్లా ఉంటుంది, అంటే డిస్టెన్స్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు పేషెన్స్ ఉండొచ్చు, కానీ జనాలకు పేషెన్స్ తగ్గింది అని చంద్రబాబు నాయుడు గుర్తిస్తున్నాడో లేదో నాకు తెలియదు. నేను చెప్పింది ఖచ్చితంగా చెప్తున్నా. చంద్రబాబు నాయుడుకి 40 ఏళ్ళు కాదు 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, రాజకీయ చాణక్యుడు ఉండొచ్చు, కానీ మేము కూడా చూసినాం 5 ఏళ్ల క్రితం ఆయన చాణక్య, ఆయన ఎంత బ్రెయిన్ ఉందో. పేషెన్స్కు హద్దు ఉంటుంది. మీకు పేషెన్స్ ఉండొచ్చు కానీ మీ పేషెన్స్ కోసం లోకం ఆగదు అని చంద్రబాబు నాయుడు ఏనాడు తెలుసుకుంటాడో అన్నాడు రాజకీయంగా బలపడతాడు. అంటే నేను చెప్పడం హాస్యాస్పదం అనిపిస్తుండొచ్చు మీకు, కానీ నేను చెప్పినట్టు జరుగుతుంది రాజకీయంగా. అందుకోసం చెప్తున్నా. ఎందుకంటే అందరు చంద్రబాబు నాయుడు అంత ఇంటెలిజెంట్ అని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు అంత పెద్ద ఇంటెలిజెంట్ ఏం కాదు, ఎక్కడిదక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చే నేచర్. రాజకీయంగా ఎక్కడ ఏం చేయాలనో అది చేయలేక మెతక వైఖరి, పిరికి వైఖరి ఇచ్చినందుకు, వెయిట్ అండ్ వాచ్ అప్రోచ్ ఎక్కువ ఉన్నందుకు చంద్రబాబు నాయుడు గతి ఇట్లా అయిపోయింది. దానివల్ల ఆంధ్రప్రదేశ్ కూడా బాగా నష్టపోయింది. జగన్ వల్ల నష్టపోవడం కన్నా ఎక్కువ చంద్రబాబు నాయుడు తీసుకున్న వైఖరి వల్ల ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నష్టపోతుంది అని ఇప్పుడు జనాలు అనుకుంటున్నారు. జాగ్రత్త. ఇటు తెలంగాణకు వస్తే దానికన్నా క్లిష్టమైన పరిస్థితి. జగన్కున్న ఇమేజ్ కన్నా కేసీఆర్కున్న ఇమేజ్ తెలంగాణలో సానుకూలంగా ఉన్నారు ప్రజలు. ఇంకా సానుకూల శాతం తెలంగాణలో ఎక్కువ ఉంది కేసీఆర్ కోసం. ఏపీకి కంపేర్ చేస్తే జగన్ కేసీఆర్ మధ్య కంపారిజన్ పెడితే కేసీఆర్ కావాలనుకునే సంఖ్య పర్సంటేజ్ తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకు, ఏమిటి, ఎలా అనేది అవన్నీ పక్కకు పెడితే రైతు బంధు అనే ఒక కార్యక్రమం పెట్టి అది విఘ్నం లేకుండా తన 9 ఏళ్ళు రెగ్యులర్గా ఇచ్చి ప్రజల టోపీ అంటే కుచ్చు టోపీ పెట్టిన ప్రజలకు సోయి లేకుండా పోయింది. దీన్ని అమాయకం అన్నారు ప్రజలని. పిచ్చి ప్రజల యొక్క లేకి బుద్ధి అంటారు. దీనికన్నా మంచి వర్డ్స్ ఏం లేవు. ఇంకా ఇప్పుడు కేజ్రీవాల్ ఈ స్థానానికి పడిపోయాడు అంటే దానికి డైరెక్ట్గా కారణం కేసీఆర్ యొక్క వ్యూహం, అంటే కవిత యొక్క ఇన్వాల్వ్మెంట్. 200-300 కోట్ల కోసం ఆశపడి తన రాజకీయ భవిష్యత్తునే సోయి లేకుండా పణంగా పెట్టిన కేజ్రీవాల్ గతి ఏదో ఒక రోజు ఈ గతి పట్టేదే. 5 ఏళ్ళు ఇంకా లక్కీగా మళ్ళీ ఎలక్ట్ అయి ఢిల్లీ ప్రజలను మభ్యపెట్టడంలో కేజ్రీవాల్ సక్సెస్ అయ్యాడు. కేజ్రీవాల్ పరిస్థితి అంత దయనీయంగా మారడానికి డైరెక్ట్గా కవిత కారణం, కవిత యొక్క ఆకాంక్షల కారణం. ఇటు కవిత కూడా బీజేపీ సహాయంతో బయట ఉంది అంటే బీజేపీ తెలంగాణలో కేసీఆర్ సహాయకారం లేకుండా పవర్లో రాదు అని చెప్పకనే చెప్పే ప్రయత్నం జరుగుతుంది. జగన్ అక్కడ బయట ఉన్నాడు, కవిత ఇక్కడ బయట ఉంది అంటే ఇది బీజేపీ వల్లనే అని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది. ఇప్పుడు బీజేపీ అతి తెలివిగా ప్రవర్తించినా ఎవడు పట్టించుకునే దాఖలాలు లేవు. మీ అతి తెలివి సౌత్లో పనికిరాదని తెలిసిపోతూనే ఉంది. కనుక
బీజేపీ తెలంగాణ లీడర్స్ ఢిల్లీ పరిణామాలు ఇక్కడ కట్ కాపీ పేస్ట్ చేస్తే హైదరాబాద్లో అవే పరిణామాలు వస్తాయంటే మీకు రాజకీయంగా బుద్ధి లేదు అని అర్థం, శుంఠలు అని అర్థం, సన్నాసులు అని అర్థం. కనుక నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, రాజకీయంగా ఏదైనా పెద్ద కార్యక్రమం చేయాలంటే బీజేపీ యొక్క శీల పరిశీలన, దాని నైతిక విలువల యొక్క స్క్రూటని ప్రజలు అడగాలి. అటు జగన్ని బయట ఉంచడంలో ఇటు కవితను అరెస్ట్ చేయకపోవడంలో ఆంతర్యమేమి అని బీజేపీని గల్లా పట్టుకొని అడగాలి. బీజేపీ ఇవన్నీ ప్రజలు చూడకుండా మా కాషాయాన్ని చూసి మురిసిపోతారనుకుంటున్నారు. మాకు ఢిల్లీ రిజల్ట్కు, మాకు మహారాష్ట్ర రిజల్ట్కు, మాకు ఏపీ రిజల్ట్కు, మాకు కర్ణాటక రిజల్ట్కు ఏమాత్రం సంబంధం లేదు. రాజకీయ, సామాజిక లేదా ఆర్థిక వ్యవహారాల్లో తెలంగాణ ప్రత్యేకమైన పొజిషన్లో ఉంది. కాబట్టి బీజేపీ తమ అతి తెలివిని పక్కన పెట్టి ప్రాక్టికల్గా కొన్ని కథలు ముందర తీసుకెళ్తే అది దానికే మంచిది, పార్టీ పరంగా బలపడుతుంది. బీఆర్ఎస్ని వెనుకేసుకురావడానికి కవితను, కేటీఆర్ని, కేసీఆర్ని బయటే పెట్టి తమ రాజకీయంగా బలపడదామని చూస్తే భంగపాటు తప్పదు. వంగబెట్టి ఎంగుతారు తెలంగాణ వాసులు. కాబట్టి బీజేపీ తన రాజకీయ చతురతను ఢిల్లీ వరకే ఉంచితే మంచిది. కావాలిస్తే కర్ణాటకలో ప్రయోగాలు చేసుకోవాలి, కానీ సౌత్ ఇండియాలో అది తెలంగాణకు వచ్చి ఏమీ పైసా చేయకుండా కట్టలు మింగుదామనే ఆశ పడితే భంగపాటు తప్పదు. మీ రాజకీయ వైఖరి, మీ రాజకీయ చతురత పక్కన పెట్టి కాస్త తెలంగాణ గురించి ఆలోచిస్తే చాలా మంచిది. అసలు మీరు ఈ రేవంత్ రెడ్డిని కొనసాగింపజేస్తున్నాడంటే మీ హస్తమే ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏదో ఒక రకంగా బీజేపీకి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాడు కనుక రేవంత్ రెడ్డిపై అంత తీవ్రమైన విమర్శలు వస్తలేవు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసి తెలంగాణలో ఏదో సృష్టించబోతున్నారు అనేది మిథ్య. ఇప్పుడు వాళ్లకు చంద్రబాబు నాయుడుకు అంత స్కిల్ సెట్స్ లేవు, నమ్మకం లేదు. బీజేపీపై అసలే నమ్మకం తెలంగాణలో సన్నగిల్లింది. కనుక బీజేపీ తన కాళ్ళ మీద లేదా టీడీపీ సహకారంతో బీఆర్ఎస్ మద్దతుతో తెలంగాణలో ఏదో పొడుద్దామని పోతే అంటే త్రిశంకు స్వర్గం లాంటి సిచ్యువేషన్ ఏర్పడవచ్చు, కానీ క్లియర్ కట్ మెజారిటీ అంటే మెజారిటీ వైపు రావచ్చు. మీరు ఏదో బొటాబొటి ఒక 2 సీట్లు ఎక్కువ వచ్చి పవర్లో బీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు చేస్తే అది కొన్ని రోజులే ఉంటుంది. ప్రజల తిరుగుబాటు వల్ల మళ్ళీ యథాస్థితికి చేరుకుంటుంది. ప్రజల్లో అసహనం ఎక్కువైపోతుంది. తమ ఓటు యొక్క విలువ తగ్గిపోతుంది అని గమనించిన ప్రజలు మరి బీజేపీని వాషౌట్ చేస్తారు. అంటే బీఆర్ఎస్ మిగిలిపోతుండొచ్చు, కానీ బీజేపీ వాషౌట్ అయ్యే స్థితులు తెలంగాణలో కొలిగే ముందే బీజేపీ మేల్కోవాలి. ఈ తహసీల్ పనులు మానుకోవాలి. బీజేపీ ఈ అమిత్ షా, నడ్డా వ్యూహాలు మటగొడిక నడవు. కనుక ఈ సౌత్ ఇండియాలో మీరు ఈ నార్త్ ఇండియా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు రచిస్తే ఇక్కడ ఫెయిల్ అవుతాయి. నడ్డా, అమిత్ షా కూడా బోరుబొక్కల పడ్డారు ఇక్కడ. కనుక మీరు ఏదైనా లోకల్ పాలిటిక్స్ చేయగలిగితే చేయండి, అంతేగాని సంకీర్ణ ప్రభుత్వాల వల్ల కాంగ్రెస్ని ఎగదొబ్బుతామంటే కాంగ్రెస్ పడిపోవచ్చు ఈజీగా.
తుమ్మితే పడిపోయే స్టేజ్లో ఉంది కాంగ్రెస్. కొద్దిగా ఒత్తిడి పెంచితే పడిపోతుంది. కానీ పడ్డాక మీరేం చేస్తారు అనేది చాలా ముఖ్యం. ఈ ముఖ్యమైన విషయాలు పక్కన పెట్టి పడేసినాక చూద్దాం అనుకుంటే ఇది మీ ల్యాబ్ కాదు, కెమిస్ట్రీ ల్యాబ్ కాదు తెలంగాణ. తంతే పోయి ఇప్పుడు మళ్ళా ఢిల్లీలో పడతారు జాగ్రత్త అని బీజేపీ వాళ్ళకి హెచ్చరిస్తూ, చంద్రబాబు నాయుడు కాస్త తన రాష్ట్రంలో కొద్ది పరిణామాలు క్లిష్టంగా ఉన్నాయి. మళ్ళీ రంకెలేస్తే ఈసారి చంద్రబాబు నాయుడిని మళ్ళీ రానివ్వరు. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలపై దయ చూపి అయినంత త్వరగా మీ చిల్లర రాజకీయాలని పక్కబెట్టి కొన్ని కంక్రీట్ స్టెప్స్ తీసుకుంటే అటు ఏపీ బతికి బయటపడుతుంది, ఇటు తెలంగాణ బాగుపడుతుంది అని తెలియజేసుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.